అందరికీ నమస్కారం. నా పేరు వేటగిరి పారయ్య. ఈరోజు తొలి ఏకాదశి పండగ, అంటే ఈ సంవత్సరం ఫస్ట్ పండగ అనమాట. ఈరోజు పండగ శుభాకాంక్షలు. మేము 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం నూతన వరి వంగడాలు వేస్తాను. ఇది ఆరో ఏదంటే RGL 7034 నూతన వరి వంగడం జరిగింది. ఈ 5 అనేది 5 పంటలు వేసాం, కానీ 5 పంటలు పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఈ RGL 7434 అద్భుతంగా ఉంది. భయంకరంగా గంట కట్టడం, బాగా గ్రోత్, బాగా హైట్ పెరగడం చాలా అద్భుతంగా ఉంది. ఈ 6 సంవత్సరాల ప్రక్రియలో నా మాట కాదనకుండా నేను ఏ వరి వంగడం తీసుకొచ్చినా కూడా సరే వేద్దాం, ఏమి ఇబ్బంది లేదు. మొన్న పోయిన సంవత్సరం 2025లో MD 1426 వేసాం. ఎంత కష్టపడి వేసినామంటే నారు ఎదకల చలికి పురుకోసలు గట్టి మొత్తం మీద కష్టపడి లేత నారు వేసే జరిగింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెప్తానే ఉంటాం. ఆ విధంగా ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించేసాం కాబట్టి అది సక్సెస్ అయిపోయింది. ఈ RGL 7034 ఏ ముహూర్తాన్ని వేసామో తెలియదు, కానీ ఫస్ట్ 30 రోజులు అంతగా అంతేం అనిపించలే. ఎందుకంటే 44, 45, 46, 47 డిగ్రీలు ఎండ కాస్తా ఉండింది. నాకు కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నామా ఏంది అన్న ఆలోచన డైలమాలో పడిపోయింది. చాలామంది కూడా మళ్ళీ దున్నేసి మళ్ళీ ఇంకోసారి నారు పోయింది, ఏరకేనమ్మో భయాన్నమ్మో ఏదో ఒకటి వేసేసుకోండి అని చెప్పినారు. ఎవరో కాదు, తాత చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు బాగా అనుభవం ఉంది కాబట్టి. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాల. ఎందుకంటే మనం ప్యాడీ సెలక్షను ఎటువంటిదంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఏంటంటే ఒక వరి వంగడం వేయడానికి. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు, దాదాపు 4 నెలల 10 రోజులు, 4 నెలల 20 రోజులు, 4 నెలల 15 రోజులు ఈ విధంగా పడుతుంది మనకి. అంటే మన టైము, మన మనీ, మన సర్వస్వం మొత్తం దాని మీద దారిపోస్తున్నాం. వరి వంగడం సెలెక్ట్ చేసి ఆ సీడు సార్ని కలవడం జరిగింది. ఆ వరి వంగడం క్రియేట్ చేసిన ఆయన, అదేవిధంగా చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అల్లురు ఆయన తెచ్చుకున్నాడు సీడ్ వేసుకోవడానికి. ఆయన కూడా ఆపేసి మనకి ఇవ్వడం జరిగింది. అరే ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ వరి వంగడాన్ని సాగు చేస్తున్నప్పుడు ఎక్కడ ఫెయిల్ కాకూడదు, దీన్ని ఎట్టైనా సక్సెస్ చేయాలని మనం CVR మెథడ్ ఫార్మింగ్లో నాన్ స్టాప్గా నూకలు చల్లడం అయితే, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం అయితే, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా కలుపు లేకపోయినా కూడా తొక్కుడు పడుతుందనే ఉద్దేశంతో కలుపు తీయడం జరిగింది. 85 రోజులు అయింది. అద్భుతం, రికార్డ్ అసలు. నేను నూతన వరి వంగడాలు 6 వరి వంగడాలు వేసాం ఇప్పటికి మనం. 6, 1 కాదు 2 కాదు, ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో 6 వరి వంగడాలు వేయడం జరిగింది. అంటే ఉత్తమ రైతు అవార్డు వచ్చింది కదా, నూతన వరి వంగడాలు వేస్తే సరిపోద్ది కదా, అది కాదు. ఆ వరి వంగడం మనకు బెనిఫిట్ ఉండాలి. ఇప్పుడు ఏ దొబ్బు ఎత్తుకున్నా కూడా 50, 60, 70 లోపల ఉంటాయి పిలకలు. వన్ ఆఫ్ ద రికార్డ్ అసలు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు 85కి వచ్చాం, ఇంకా 55 రోజులు ఉంది టైము. ఇంకెటువంటి ఎట్లా వస్తుందో, ఇంకొక 10-15 పిలకలు వచ్చినా ఇబ్బంది లేదు, రాకపోయినా. ఎందుకంటే రావాల్సిన తొప్పలు 50, 60, 70 గ్యారెంటీగా, అలాగా 80 పిలకలు గ్యారెంటీగా వస్తుంది. నూతన వరి వంగడాల గురించి చెప్పకపోతే నేను ఎవరైతే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ వేసే వరి రకాలైతే మనం కూడా వేసే, మనం ప్రత్యేక స్థానం ఉండదు. ఆ విధంగా ఈ నూతన వరి వంగడాలు వేయడం వలన మనకి మంచి ఆదరణ ఉంది. అంటే ప్రతి ఒక్క రైతుకు సోదరిమణులు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే మన తాపత్రయం. ఈ విధంగా ఈ RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాఘోలు వరి పరిశోధన స్థానంలో పాలడుగు వెంకట సత్యనారాయణ, ఆ సార్ కూడా ఇటీవలే వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఆచార్య NG రంగ విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరు వైస్ ఛాన్సలర్ ఉపకులపతి అయ్యారు సార్. అంటే రైస్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఆయన. ఆ సార్కి కృతజ్ఞతలు ఈ శుభ సందర్భంగా 85వ రోజున. అదేవిధంగా ఆ సీడ్ మనకి ఇచ్చినటువంటి అల్లూరు చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అల్లూరు చిరంజీవి గారికి కూడా ఆయన కూడా వేసుకోవడా, హర్ష నాకన్నా నువ్వు వేస్తే మేలు. ఎందుకంటే CVR మెథడ్ ఫార్మింగ్లో 10 మందికి ఆ సీడు విత్తనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వేస్తేనే బెటర్ అని ఆయన కూడా వేసుకోకుండా మనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తాం. 55 రోజుల తర్వాత శుభం కార్డు. నవంబర్ 19న తెలంగాణ సోన CVR పత్తులో వరి సాగు మొదలవుద్ది. మళ్ళీ కలుస్తాం. నా చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నాన్న, చిన్నాన్న, మెయిన్ అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్కూరు సేనన్న, టీం మెంబర్స్ అందరం ఒకసారి మళ్ళీ మీకు పరిచయం చేసి, ఆ తర్వాత ఎటు తిరిగి 55 రోజులకి అదే అయిపోద్ది. 55 రోజులకి RGL 7034 అయిపోద్ది. తర్వాత పచ్చి రొట్టు ఎరువులు వేసి వాటిని 45 రోజులు పెంచి పెద్ద చేసి కళాయి దున్నేసి 2 వారాలు దాని తర్వాత తెలంగాణ సోన కరెక్ట్గా నవంబర్ 19వ తారీఖున మనం వరి సాగు మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ నెల 31వ తారీఖున పదవి విరమణ పొందుతున్నటువంటి G శివనారాయణ సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, వేట ఆర్గానిక్ రైస్ CEOగా, ఇవన్నీ కాకముందు 5 సంవత్సరాలు అయింది కదా. 5 సంవత్సరాల క్రితం
సారు శివనారాయణ సార్ చెప్పినటువంటి సూచనలు సలహాలు నేను ఫాలో అవ్వడం జరిగింది. శివనారాయణ సారు, రవిచంద్ర ప్రసాద్ సారు వీళ్ళిద్దరూ కూడా ఈ వ్యవసాయ అధికారులు ఎంతోమంది ఉంటారు, కానీ ఉన్నత అధికారులు కొందరే ఉంటారు, ఆ కోవకు చెందిన వాళ్ళే. సార్ పనిచేసినటువంటి ప్రతి జిల్లాలో కూడా, నెల్లూరు జిల్లాలో పనిచేశారు, ప్రకాశం జిల్లాలో పనిచేశారు, అన్నమయ్య జిల్లాలో పనిచేశారు, సత్యసాయి జిల్లాలో, ఇలా ఎన్నో జిల్లాలు, ఏ జిల్లాలో పనిచేసినా కూడా రైతుల కళ్ళల్లో ఆనందం, రైతులు సంతోషంగా ఉండాలని ప్రతినిత్యం ప్రతిరోజు విధి నిర్వహణలో రైతుల ఆనందం కోసమే పాటుపడి ఉద్యోగరీత్యా చేయడం జరిగింది. అంటే పదవి విరమణ పొందుతున్నారు. శివనారాయణ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా ఆ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫు నుండి తెలియజేయడం జరుగుతుంది. సార్, మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయ అధికారులలో చాలామంది మామూలుగా ఆ డ్యూటీలు చేసుకొని మామూలుగా ముందుకు పోతూ ఉంటారు, ఏదో మామూలుగా అందరిలో ఒకరుగాను. కొంతమంది వాళ్ళల్లో అరుదుగా ఆ ఉద్యోగంలో చేరినప్పుడు అంచి రిటైర్డ్ అయ్యేదాకా వాళ్ళు ఆ కర్తవ్య ధర్మాలను అద్భుతంగా చేసుకుంటూ వారి పరిధిలో ఎంతమంది ఉన్నారో ఆ ప్రజలలో ఆ సేవలో మిగిలిపోతారు. అద్భుతంగా చేసి వాళ్ళ హృదయాల్లో స్థిరంగా మిగిలిపోతారు. ముఖ్యంగా అసలు విషయం చెప్పాల్సి వస్తే మన వ్యవసాయ శాఖలో జి శివనారాయణ గారని సార్ వ్యవసాయ శాఖ మన నెల్లూరు జిల్లాలో పెద్ద ఉన్నత అధికారిగా ఉన్నాడు ఆయన. ఆ సార్ ఉన్న టైంలో మేము ఇక్కడ మాది విడవలూరు మండలం, పటేల్ నగర్ గ్రామం, మా పేరు వేటగిరి మల్లికార్జున. ఈ విధంగా మేము వ్యవసాయం చేసేవాళ్ళం. నెల్లూరు జిల్లా, పొడిచిరావులు నెల్లూరు జిల్లా. ఈ విధంగా వ్యవసాయం చేస్తుండేవాళ్ళమి. మేము వ్యవసాయం చేసే రోజుల్లో ఒక ఇద్దరు సార్లు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించి ప్రోత్సాహం చేయడం జరిగింది. వాళ్ళల్లో మన జి శివనారాయణ సార్ గారు, అదేవిధంగా సిహెచ్ రవిచంద్ర ప్రసాద్ సార్ గారు, వాళ్ళిద్దరు కోఆపరేషన్ మరువలేంది. ముఖ్యంగా రేపు 30వ తేదీ రిటైర్డ్ అవుతున్న మన శివనారాయణ సార్ గురించి మా అనుభూతులు, మా అనుభవాలు మేము తెలియజేయాలని చెబుతున్నాను. మా మదనపల్లి ప్రోగ్రాం జరుగుతుంది. సార్, మీకు కంగ్రాచులేషన్స్ సార్. మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మీరు పనిచేసిన అన్ని జిల్లాల్లో ఉన్న రైతుల హృదయాల్లో మీరు స్థిరంగా ఉంటారు. ఒంగోలు, సత్యసాయి జిల్లా, అన్ని జిల్లాలలో కూడా ఎంతోమంది వేలాది మంది రైతుల హృదయాల్లో మీరు స్థిరంగా ఉంటారు సార్. ఎందుకంటే మీరు రైతుల శ్రేయస్సు కోసం, రైతుల కళల్లో ఆనందం చూడడం కోసం మీరు ఎప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నప్పుడు అద్భుతంగా సేవ చేశారు. ఆ ప్రక్రియలో మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇద్దరు వారసులు. వాళ్ళు చదువు పూర్తయిపోయి, ఉన్నత చదువులు పూర్తయిపోయి బీటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ జైల్లో పోవాలా అనే మందల్లో ఉండేటప్పుడు మా హర్ష నేను వ్యవసాయ వారసుడిగా వస్తానన్నాడు. అలాంటప్పుడు మన శివనారాయణ సలహా అడగడం, ఏం పర్వాలేదు రాని మల్లికార్జున మంచిదేను అని చెప్పడం జరిగింది. తర్వాత హర్ష ప్రకృతి వ్యవసాయం మీద వచ్చి ఈ 4-5 ఏళ్లలో చాలా అద్భుతమైన విజయాలు తీసి సార్ మా పొలానికి మా వ్యవసాయ క్షేత్రంలోకి సార్ స్వయంగా వచ్చాడు. ఒక దఫా శాస్త్రవేత్తలు వాళ్ళు తీసుకురావడం జరిగింది, ఇంకో దఫా ఇంకో సార్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఒకసారి డ్రమ్ సీడు మోడల్ కోసం ఒకసారి రావడం జరిగింది. దాన్ని అప్పటికప్పటికే వేసి ఇక్కడ మోడల్గా చేసాము. ఈ విధంగా ఆ సార్ ఆధ్వర్యంలో మాకు తండ్రి కొడుకులుగా ఎన్నోసార్లు ఆ సారు ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందించారు. వారు ఉన్న టైంలోనే మేము ఎన్నో గొప్ప అవార్డులు అందుకోవడం జరిగింది. ఆ విధంగా విజయవాడ రేడియో కేంద్రంలో ఇంటర్వ్యూలు కూడా పోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నేను పాల్గొన్నాను. అదేవిధంగా గన్నవరం కాడ అక్కడ రైతు భరోసా కేంద్రం ఇప్పుడు పాడి పంటలుగా ఉంది, దాంట్లోకి వర్ష పోయి ఇంటర్వ్యూలు తీసుకురావడం జరిగింది. తర్వాత అదేవిధంగా పాడి పంటలనే బుక్ వచ్చేది, దాంట్లో కూడా 2 పేజీలు మా విజయ్ గాథ ఈ విధంగా మా గురించి వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన శివనారాయణ సార్ సమర్థంలో జరిగింది. తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా శివనారాయణ సమారంలో జరిగింది. ఆ సార్ ఎప్పుడు మా హృదయాల్లో ఉంటాడు. మా ఏరియానే కాదు, ఆ సార్ ఎన్ని ఏరియాల్లో పనిచేసినా కూడా అందరు రైతుల హృదయాల్లో ఉంటాడు. ఆ సార్కి ఈ పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ వారు శేష జీవితంలో కూడా మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ సంతోషంగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే సార్, మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ జూలై 31వ తారీఖు
రిటైర్డ్ అవుతున్నటువంటి శ్రీ గుమ్మిడాల శివనారాయణ సార్, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆత్మ పీడి, నెల్లూరులో ఒకప్పుడు పనిచేశారు. ఎన్నో జిల్లాల్లో పనిచేశారు సారు. తన సుదీర్ఘ ప్రయాణంలో రిటైర్మెంట్ రావడం జరుగుతూ ఉంది. సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంతోమంది అధికారులు ఉండొచ్చు, కొంతమంది అధికారులే ఉన్నతులు అవుతారు. ఆ కోవకు చెందిన వాళ్ళే శ్రీ గుమ్మిడాల శివనారాయణ సార్. రైతుల బాగు కోసం, రైతుల కష్టాలలో నుంచి బయటపడేయడం కోసం, రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎంతో హార్డ్ వర్క్, డెడికేషను, తన సుదీర్ఘ ప్రయాణంలో తను చేసిన విధి నిర్వహణలో సారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశాడు సారు. 2021లో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను అప్పుడు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను సారు. ఆ సార్ చేసినటువంటి హెల్ప్ లైఫ్లో మర్చిపోలేనటువంటిది. ఆర్బీకే ఛానల్ విజయవాడ గన్నవరంలో మనం పోవడానికి మెయిన్ సోర్స్ వచ్చి సారే. తర్వాత నాన్నగారు కూడా వెళ్ళారు. తర్వాత రాజమండ్రి ట్రిప్పు వెళ్ళడం జరిగినది అగ్రికల్చర్ పర్పస్. అదేవిధంగా బెంగళూరు, ఒకటేంటి ఎన్నెన్నో ఊర్లు కూడా సార్ పంపించడం జరిగింది. ఆర్బీకే ఛానల్, ఎఫ్ఎం రేడియో, ఇలా ఎన్నెన్నో తెలియజేయడం జరిగింది. సార్ గురించి పేజీ నెంబర్ 21లో కూడా వేయడం జరిగింది. జి శివనారాయణ సార్ దాదాపు 3-4 సార్లు సారు మన ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. శివనారాయణ సారు పదవి విరమణ పొందుతున్నారు. అటువంటి అధికారులు కనీసం ఒకరున్నా కూడా, జిల్లాకి ఒకరున్నా కూడా ఇక అంత ఆనందం, సంతోషం. అటువంటి సార్ ఆయన ఈ విధంగా ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హర్షత్ విహార్.